హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సాఫ్ట్గా ఉండే కేక్ అండి, కప్ కేక్ లాగా అనమాట. కప్పు పంచదారకి ఇక్కడ చూస్తున్న విధంగా మీరు కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఆ పంచదార పొడి చేసుకొని దాంట్లో 2 యాలకులు వేసుకోవాలండి. పొడి చేసుకొని దాంట్లో గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసానండి. క్లిప్ మిస్ అయిందని ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఆ పిండి మొత్తాన్ని ఇట్లా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మెత్తగా కొంచెం బ్యాటర్, మన దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఏమైనా కప్పులు కానీ గిన్నెలు కానీ ఉంటే వాటికి లోపల ఆయిల్ కొంచెం రాసి దాంట్లోనే కొంచెం పొడి పిండి, గోధుమ పిండి వేసానండి. దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈలోపే మనం ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలండి. నేను ఆల్రెడీ పెట్టేసి మర్చిపోయాను, అందువల్ల గిన్నె మొత్తం అంచులో నల్లగా అయిపోయింది. దానికి అడుగున ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్, లేకపోతే ఏదైనా ఇట్లా మూత పెట్టుకొని వాటి మీద ఈ కప్పులు పెట్టుకోవటమేనండి. ఈ గ్లాసులు కానీ గిన్నె కానీ పెట్టుకోవటమే. నేను ఒక 15 మినిట్స్ తర్వాత ఇట్లా టూత్ పిక్తో చూస్తే అసలు కొంచెం కూడా తడలేదండి. అది ఉడికిన తర్వాత తీసి ఒక 5 నిమిషాలు ఆగి చల్లబడ్డ తర్వాత అంచులు వెంబడి తీస్తే ఊరికే ఇలా మనం వాటి మూతలోకి అంటే ఊరికే ఊడొచ్చేసేసిందండి. ఎంత నిజంగా అండి, చెప్పటం కాదు కానీ మీకు చూస్తానికి నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది రెసిపీ వచ్చేసి. లోపలంతా సాఫ్ట్గా మనం ఎక్కడో కొట్టులో తెచ్చుకొని లేకపోతే బేకరీలో తెచ్చుకొని ఆ మైదా పిండి వేసి వాళ్ళు ఏం పిండిలు వేస్తారో కూడా మనకు తెలియదు. చేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరివన్నీ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను.